నమో వెంకటేశయ్య. తిరుపతి సాయి భక్తి ఛానల్కి స్వాగతం, శుభస్వాగతం. ఇవాళ మనం వల్లిమలై అనేటువంటి తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆలయానికి ఇవాళ మనం చేరుకున్నాం. చక్కగా మీ అందరికీ వల్లిమలై అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయం, వల్లీదేవి పుట్టినటువంటి ప్రదేశం మీ అందరికీ ఇవాళ నేను దర్శింపజేస్తాను. ఓం నమో వెంకటేశయ్య. ముందుగా ఈ ఆలయం ఎలా చేరుకోవాలో మనం తెలుసుకుందాం. ఈ ఆలయం వేలూరు జిల్లాలో తమిళనాడులో ఉంటుంది. ఈ వల్లిమలై అనేటువంటి ప్రదేశం మన చిత్తూరు, ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా నుంచి 27 కిలోమీటర్ల దూరంలోను, తమిళనాడులో ఉన్నటువంటి షోలంగిరి నుంచి 30 కిలోమీటర్ల దూరంలోను, అలానే వేలూరు నుంచి 40 కిలోమీటర్ల దూరంలోను ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో కొండ భాగంలో కింద నుంచి మనం పైకి చేరుకోవాలి అంటే సుమారు 400 మెట్లు పైకెక్కి పైన ఆలయానికి మనం చేరుకోవాలి. కింద సుబ్రహ్మణ్యేశ్వర స్వాలయం ఒకటి ఉంటుంది. అలానే పురాతనమైనటువంటి ఆలయం కొండ మీద ఉంటుంది. ఈ కొండకి చాలా పురాణ ప్రాశస్త్యం ఉన్నది. సరే, అసలు ఈ కొండ యొక్క పూర్తి వివరణ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కొండ మీద ఒకానొక సమయంలో విష్ణుమూర్తి తపస్సు ఆచరిస్తూ ఉన్నారట. అప్పుడు ఎలాగైనా సరే తపస్సు భగ్నం చెయ్యాలి అని చెప్పి లక్ష్మీదేవి స్వామి ముందు అలా నాట్యం చేస్తూ వివిధ రకాలైనటువంటి భంగిమలతో ఆడుతూ ఉన్నదట. అది చూసినటువంటి స్వామికి తపస్సు భంగం కలిగి ఒక్కసారి అలా అమ్మవైపు చూశాడట. అలా చూసినప్పుడు అప్పటి వరకు అలా ఎగిరిందేమో అమ్మ ఒంటిలోంచి ఒక స్వేద బిందువు అక్కడ ఉన్నటువంటి గడ్డి మీద పడిందట. అలా పడినటువంటి ఆ స్వేద బిందువును ఆ గడ్డి మేస్తున్నటువంటి ఒక లేడీ స్వీకరించి తద్వారా ఆ లేడీ కడుపులోంచి వల్లీదేవి జన్మించిందట. అలా జన్మించినటువంటి వల్లిని అక్కడున్నటువంటి ఒక గిరిజన ప్రాంతానికి చెందిన ఒక భక్తుడు తీసుకువెళ్ళి ఆమెను పెంచుకున్నాడట. పెంచుకొని వల్లి అని పేరు పెట్టి చక్కగా యుక్త వయస్సు వరకు పెంచారట. అలా పెంచిన తరువాత యుక్త వయస్సులో ఉన్నటువంటి వల్లిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వివాహం చేసుకోవాలని చక్కగా నిర్ణయం చేసుకుని వల్లి దగ్గరకు వచ్చాడట. కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా వల్లి అంగీకరించలేదు. అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన సోదరుడైనటువంటి గణపతిని వేడుకున్నాడట, ఎలాగైనా నాకు వల్లికి వివాహం జరిపించు అని. వెంటనే ఆ విఘ్నేశ్వరుడు ఒక ఏనుగు రూపంలో వెళ్ళి ఆ వల్లీదేవిని భయపెట్టాడట. అదేవిధంగా తను కాపలా కాస్తున్నటువంటి చెరుకు తోట మొత్తం ధ్వంసం చేస్తాను అని చెప్పి ధ్వంసం చేస్తున్నాడట. అప్పుడు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముసలవాడి రూపంలో వచ్చి వల్లీదికి ఎదురుపడగా, అయ్యా రక్షించండి ఆ ఏనుగు నుంచి నన్ను అంటే, నన్ను వివాహం చేసుకుంటే నిన్ను రక్షిస్తాను అన్నదట. కానీ ఆమె ముసలోడు కదా ఊరికే అన్నాడులే అనుకొని సరే అని చెప్పిందట. వెంటనే ఏనుగుని తరిమి కొట్టాడట ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముసలివాడి రూపంలో. అలా తరిమి కొట్టిన వెంటనే సరే ఇక రా మనం పెళ్లి చేసుకుందాము అంటే వల్లి అనిందట, నీవు ముసలివాడివి, నేనేదో రక్షించడం కోసం అలా చెప్పాను అని అందట. వెంటనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన నిజరూపాన్ని చూపించి అమ్మవారిని ఒక్కసారి అలా ఆలింగనం చేసుకున్నాడట. ఆ స్పర్శతో వారిరువురికి పరస్పరం ప్రేమ ఏర్పడి ఆ వల్లీదేవి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో వివాహానికి అంగీకరించి ఈ ప్రదేశంలో ఇద్దరు వివాహం చేసుకున్నారని ఈ స్థల పురాణం మనకి చెబుతోంది. అత్యంత విశిష్టమైనటువంటి ప్రదేశం. ఆ 400 మెట్లు పైకి వచ్చిన వెంటనే ప్రకృతి రమణీయత మధ్య చూస్తున్నారు కదా, చుట్టూ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పెద్ద రాయి, ఆ రాయిలో ఉన్నటువంటి గుహలో వల్లీ దేవసేన సమేత ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కన్నుల పండుగగా మనకు దర్శనమిస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నదే ఆలయం లోపల ఉన్నటువంటి మూలమూర్తి వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు. దర్శించండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎవరైతే దర్శిస్తారో వాళ్ళకి భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలుగుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. శాస్త్ర పాండిత్యం వస్తుందని, వివాహం కాని వారు ఇక్కడ స్వామిని దర్శిస్తే వెంటనే వివాహం అవుతుందని మనకి ఇక్కడ పురాణాల ప్రకారం, భక్తుల విశ్వాసం ప్రకారం తెలుస్తోంది. ఆ పైనుంచి చూస్తే ఆ కనపడుతున్నదే కింద ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. ఎవరైతే ఈ 400 మెట్లు మేము ఎక్కలేము అనుకుంటారో వారి సౌకర్యార్థం కింద కూడా, ఆ కొండ కింద కూడా ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఆ ఆలయాన్ని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం.
కొండ ఎక్కలేని వారు ఈ కింద ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని దర్శించి మొక్కుకుంటూ ఉంటారు భక్తులు. మేము వెళ్ళిన రోజున అత్యంత విశిష్టమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క రథోత్సవం కూడా జరుగుతోంది. మనందరి పూర్వజన్మ పుణ్య వల్లనో మన అదృష్టం వల్లనో రథోత్సవంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూసేటువంటి అదృష్ట భాగ్యం కూడా మనకు లభించింది. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఉత్సవాలలో రథోత్సవం చాలా విశిష్టంగా జరుపుతూ ఉంటారు ఇక్కడి ప్రజలు. ఆ రథోత్సవాన్ని 4 రోజుల పాటు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ. చాలా ప్రత్యేకంగా జరుగుతుంది రథోత్సవం. అలాంటి ఆ రథంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మేము దర్శించడం కూడా జరిగింది. కానీ ఈ వీడియోలో స్వామిని చూపించడానికి మాకు అక్కడ ఉన్నటువంటి జనాల దృష్ట్యా మాకు సరిగా అవకాశం కుదరలేదు. కనీసం ఈ రథాన్ని చూస్తే కూడా మనం స్వామిని చూసినటువంటి ఫలితాన్ని పొందుతాము అనే ఉద్దేశంతో మీ అందరికీ ఈ రథం ఉన్నటువంటి వీడియోను కూడా పెట్టడం జరిగింది. ఒక్కసారి అందరూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి జై అంటూ ఈ వీడియోను ముగించు.